పెన్గంగా నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చనాకా కొరాట ఆనకట్టకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తెలంగాణలోని 5,463 హెక్టార్లకు, మహారాష్ట్రలోని 1,214 హెక్టార్లకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇందుకోసం పెన్గంగా నదిపై లోయర్ పెన్గంగా దిగువన 23 గేట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట నిర్మించనున్నారు. చనాకా కొరాట ఆనకట్ట ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆనకట్ట నుంచి లోయర్ పెన్గంగా కాల్వల ద్వారా మరో 47,000 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, తాంసీ, బేలా మండలాల్లోని 50,000 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. తెలంగాణ రాష్ట్రం వైపు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు అధికారికంగా సమాచారం అందించింది.